రైతులకు ఎంతగానో ఉపయోగపడాల్సిన ఏఎంసీ కేంద్రాలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. అంతేకాకుండా విష సర్పాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఏఎంసీ కేంద్రాలన్నీ కూడా పూర్తిగా అటవీని తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని ఏఎంసీ కేంద్రం వద్దనం. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం ఆచంట ఏఎంసీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇదంతా కూడా ఆహ్లాదభరితమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి భారీగా పిచ్చి మొక్కలు అనేవి భారీగా ఈ కార్యాలయం చుట్టూ పెరిగిపోయాయి. అంతేకాకుండా విష సర్పాలు అయితే విచ్చలవిడిగా తిరుగుతున్నాయని చెప్పాలి. అంతేకాకుండా రాత్రి అయితే చాలు ఈ కార్యాలయం వద్దకు మందుబాబులు వచ్చి సిట్టింగ్లు కూడా వేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. గత ప్రభుత్వానికి సంబంధించి ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయ్యిందనేది ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం జగనన్న కాలనీలకు సంబంధించి ఇక్కడ ఐరన్ అనేది లబ్ధిదారులకు కేటాయించేవారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా లబ్ధిదారులకు ఈ ఐరన్ చేరకపోవడంతో భారీగా కూడా ఇక్కడ ఐరన్ అనేది ఉంది. లక్షల రూపాయల విలువ చేసే ఐరన్ అంతా కూడా ఆచంట ఏఎంసీ కార్యాలయంలో ఉంది. ఇదంతా కూడా తిప్పడుతున్న పరిస్థితి. పూర్తిగా సిమెంట్ బస్తాలు కూడా ఇక్కడ ఇచ్చేవారు. అయితే ఆ సిమెంట్ బస్తాలు కూడా ఏఎంసీ కార్యాలయం సంబంధించి లోపల గోడౌన్స్లో ఉన్నాయి. అవి కూడా రాళ్ల మాదిరిగా కట్టలు కట్టిన పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రజాధనం అంతా కూడా ఈ విధంగా దుర్వినియోగం అవుతుంది. మనం ఇక్కడ ఏఎంసీ కార్యాలయానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇక్కడ మద్యం బాబులు అయితే పూర్తిగా ఏఎంసీ కార్యాలయాన్ని తమ నిలయాలుగా చేసుకున్నారు. విజువల్స్లో మనం క్లారిటీగా చూడొచ్చు. దాదాపు మద్యం తాగిన తర్వాత సీసాలను కూడా ఇక్కడ పడేసిన పరిస్థితి. కనీసం ఏఎంసీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కాస్త పర్యవేక్షణ అనేది ఉందా లేదా అనేది దీనిపై మనం ఎంతైనా చెప్పొచ్చు. ఏఎంసీ కార్యాలయం చూసుకోవచ్చు, పక్కనే ఉంది. దాదాపు ఒక 30 అడుగుల దూరంలోనే ఉంది కార్యాలయం, ఆఫీసు మొత్తం అంతా కూడా. ఆ కార్యాలయానికి పక్కనే ఇక్కడ బీర్ బాటిల్స్ అనేవి కూడా దర్శనమిస్తున్నాయని చెప్పొచ్చు. ఇంకా మనం కొంచెం ఏఎంసీ కార్యాలయానికి సంబంధించి లోపలికి వెళ్దాం. ఇక్కడ లోపల పరిస్థితి ఏ విధంగా కూడా ఉందో కూడా మనం చూడొచ్చు. రైతులకు సంబంధించి ఎంతో విలువైన సమాచారాన్ని ఇక్కడ ఏఎంసీ కార్యాలయాల్లో అందించాలి. అంతేకాకుండా వారు తెచ్చుకున్న ధాన్యాలను అవి కూడా కావాల్సిన రోజులు గోడౌన్స్లో వారు భద్రపరచుకోవచ్చు. అయితే ఇక్కడ అది జరుగుతుందో లేదో మనకి తెలియనప్పటికీ కూడా కార్యాలయానికి వస్తే భయపడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో పిచ్చి మొక్కలు అనేవి ఏ విధంగా పెరిగిపోయినాయి అంటే ఒక అడవిని తలపిస్తూ ఉంటుంది. ఏఎంసీ కార్యాలయానికి సంబంధించి వెనక వైపు ఉన్న భాగం అంతా కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. చూడొచ్చు ఎంత దారుణంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి అనేది. దాదాపు విష సర్పాలు కూడా ఇక్కడ దాదాపు భారీ స్థాయిలో సంచరిస్తున్నాయి. ఎంత దారుణంగా ఈ విధంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి అంటే కనీసం ఇక్కడ ఏఎంసీకి సంబంధించి ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ కూడా పర్యవేక్షణ అనేది పూర్తి స్థాయిలో కొరవడింది. కనీసం ఇక్కడ కలుపు మందు కొట్టినా కానీ పిచ్చి మొక్కలు అనేవి కాస్త తగ్గుతాయి. కానీ అదేవిధంగా ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఏఎంసీ కార్యాలయం వెనక భాగం చూసుకోవచ్చు. ఎక్కడో ఇదేదో అడవిలో ఉన్న కార్యాలయమా అంటే కాదు, రహదారి పక్కన, అది కూడా ఆచంటకు మెయిన్ రోడ్ పక్కనే చెప్పొచ్చు. విద్యుత్ తీగలు, హై టెన్షన్ వైర్లు చూసుకోవచ్చు ఏ విధంగా వేలాడుతున్నాయో. దీనికి విద్యుత్ సరఫరా ఉందో లేదో పక్కన పెట్టినప్పటికీ హై టెన్షన్ వైర్లు మాత్రం కింద నుంచి వేలాడుతున్న పరిస్థితి. ఈ విధంగా పర్యవేక్షణ అనేది ఎంతవరకు కొరవడింది అనేది మనం పూర్తిగా చూడొచ్చు. ఏఎంసీ కార్యాలయం ముందు అదే విధంగా ఉంది. ఏఎంసీ కార్యాలయానికి సంబంధించి వెనక భాగం కూడా అదే ఉంది. ఇక్కడికి వచ్చే రైతులు కూడా తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. కానీ వారు మీడియా ముందుకు వస్తే మళ్ళీ ఇబ్బందులకు గురవుతారని వారు రాని పరిస్థితి. వారు తెచ్చుకున్న ధాన్యాన్ని ఇక్కడ చాలా వరకు ఎండబెట్టుకుంటూ ఉంటారు. ఆ సమయంలో విషసర్పాలు కూడా సంచరిస్తున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గోడౌన్ లోపల భాగం చూసుకుంటే ఎంత అధ్వానంగా ఉందంటే గత ప్రభుత్వంలో ఏవైతే మనకు సంబంధించి ఇసుక సిమెంట్ బస్తాలు ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు ఆ విధంగా పూర్తి స్థాయిలో అవి సిమెంట్ బస్తాలు పూర్తిగా కట్టల మాదిరి కట్టిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క బస్తా కూడా పనికిరాదని చెప్పాలి. పర్యవేక్షణ పూర్తిగా లోపించింది ఏఎంసీ కార్యాలయానికి సంబంధించి. ఇదే విధంగా జిల్లాలో అన్ని ఏఎంసీ కార్యాలయాలు ఇలాగే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తం ఇదే రీతిలో ఏఎంసీ కార్యాలయం ముందర భాగం వెనక భాగం కూడా ఇదే రీతిలో పిచ్చి మొక్కలతో నిండిపోయింది. షట్టర్ ఏఎంసీ కార్యాలయానికి సంబంధించి గోడౌన్కి సంబంధించి ఇవి షట్టర్లు. ఈ షట్టర్లకు సంబంధించి కనీసం ఆ తలుపు తీసేందుకు కూడా లేని విధంగా కూడా పిచ్చి మొక్కలు అనేవి పెరిగిపోయాయి. పర్యవేక్షణ అనేది ఏ విధంగా ఉందనేది పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది అని చెప్పాలి. ఇక్కడ ఇంకొక గోడౌన్ చూసుకుంటే ఇదే ఏఎంసీలో మరొక గోడౌన్. ఇక్కడ కూడా దాదాపు ఇదే విధంగా మొత్తం ఇక్కడ ఏఎంసీలో ఉన్న మొత్తం అంతా కూడా గౌడెన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మద్యం బాబులు ఇది సిట్టింగ్ కేంద్రాలని ఏ విధంగా చేసుకున్నారో కూడా మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చి తాగడం వెళ్ళడం
అది రాత్రి వేళ అయినా పగలైనా కూడా ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు వెళ్తున్నారో తెలియదు, మొత్తం ఈ విధంగా చూసి చూడనట్టయితే వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఇందుకేనా ఏఎంసీ కేంద్రాలు అనేది కూడా మనం చెప్పచ్చు. ఏఎంసీ కేంద్రాలు అంటే రైతులకు ఉపయోగపడాల్సిన ఈ కేంద్రాలు ఈ విధంగా ఎందుకు మారుతున్నాయి అనేది అయితే అధికారులు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్తిగా కూడా దీనిపై కాస్త దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో విద్యుత్ వైర్లకు సంబంధించి కూడా ఈ విధంగా కిందకు వేలాడుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. పూర్తిగా దీనిపై అధికారులు దృష్టి సాధించాలి. ఏఎంసీ కేంద్రాలయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి దీని అంతటిని కూడా సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది అడవా లేకపోతే ఏఎంసీ కార్యాలయం అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. పూర్తిగా అధికారులు దీనిపై పర్యవేక్షణ చేపట్టి పూర్తి స్థాయిలో దీని అంతటిని కూడా నీట్గా చేసి రైతులకు ఉపయోగపడేలా చేయాలని అయితే ప్రతి ఒక్కరు కోరుతున్నారు. వీడియో చంద్రశేఖర్తో మన జాతీయ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.